రవి ఒక సాధారణ కాలేజ్ స్టూడెంట్. రాత్రి చాలా లేట్ వరకు ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఖచ్చితంగా రాత్రి 12:03 ఒక తెలియని నంబర్ నుండి కాల్ వచ్చింది. ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు? ప్రాంకేమో అని అనుకుని రవి కాల్ లిఫ్ట్ చేశాడు. అప్పుడు ఆ ఫోన్లో ఒక నెమ్మదిగా, భయంకరమైన వాయిస్ వినిపించింది. రవి, నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలుసు. రవి షాక్ అయ్యాడు. హలో, మీరు ఎవరు? అని అడిగాడు. ఆ వాయిస్ మళ్ళీ చెప్పింది, విండో దగ్గరకు వెళ్ళొద్దు, బయట చూడొద్దు. రవి గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. ఎందుకు? ఇవన్నీ ఏంటి? అని అనుకున్నాడు. ఆసక్తితో రవి నెమ్మదిగా విండో దగ్గరకు వెళ్లాడు. కర్టెన్ని కొంచెం ఓపెన్ చేశాడు. బయట చూశాడు. అక్కడ పూర్తిగా ఖాళీ రోడ్. నిశ్శబ్దం మాత్రమే. వెస్ట్ కాల్ అనుకుంటా అని అనుకున్నాడు. అప్పుడే ఫోన్లో అదే వాయిస్ మళ్ళీ వినిపించింది. చెప్పాను కదా, చూడొద్దు అని. రవి ఒక్కసారిగా స్తంభించిపోయాడు. నెమ్మదిగా విండో కిందికి చూశాడు. అక్కడ విండో కింద ఒక నలుపు నీడ భయంకరంగా నవ్వుతోంది. రవి వెనక్కి అడుగులు వేయడం ప్రారంభించాడు. ఆ వాయిస్ నెమ్మదిగా నవ్వుతూ చెప్పింది, లేట్ అయిపోయింది రవి. అంతే. కాల్ కటయింది. మరుసటి ఉదయం పోలీస్ రిపోర్ట్ ప్రకారం రవి తన గదిలో ఒంటరిగా మృతి చెందాడు. కారణం తెలియదు. కానీ రవి ఫోన్లో చివరి రికార్డింగ్లో ఒక వాయిస్ వినిపించింది. నెక్స్ట్ కాల్, యువర్ నంబర్.